అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవలను వినబోతున్నాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా నవలలోకి వెళ్ళిపోదాం. కృష్ణ టేబుల్ దగ్గర కూర్చొని హాస్పిటల్కి తీసుకురావలసిన మందులు, ఇంజెక్షన్లు, మాణిక్యం లిస్టు చెబుతుంటే రాస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుర్రవాడు పరిగెత్తుకొచ్చాడు. మరండి, శాంతమ్మగారు చీర అంటుకుని ఒళ్ళు కాలిపోయిందండి. ఆవిడ స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారిని తొందరగా తీసుకురమ్మంటున్నారు అని వగరుస్తూ చెప్పాడు. కృష్ణ, మాణిక్యం ఇద్దరూ చేస్తున్న పని ఆపి గబగబా వెళ్లారు. కొబ్బరి చెట్లున్న పెంకుటిల్లది. లోపల ఆవరణ నిండా ఆడా మగ జనం మూగి ఉన్నారు. అందరూ తలో రకంగా మాట్లాడుతూ రణగుణ ధ్వనిగా ఉంది. కృష్ణని చూడగానే అదిగో డాక్టర్ గారు వచ్చారు అంటూ తప్పుకుని తోవ ఇచ్చారు. కృష్ణ స్పృహ తప్పి ఉన్న ఆవిడ్ని పరీక్ష చేస్తుంటే అక్కడున్న వాళ్ళు మాణిక్యానికి చెబుతున్నారు. కారప్పూస చేస్తున్న ఆవిడ దేనికో లేవబోతే కొంగ అంటుకుంది. చూస్తుండగానే మంటలేచింది. కుచ్చిళ్ళు అంటుకుపోయినాయి. పక్కనున్న పనిమనిషి చప్పున అక్కడున్న తొట్టెలోని నీళ్లు తెచ్చి ఆవిడ నెత్తిమీద గుమ్మరించింది. అందువల్ల ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే ఒళ్లంతా కాలిపోయేదే. ఆ కంగారులో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణ ఆవిడిని పరీక్ష చేశాడు. కాళ్లకి చేతులకి కాలి గాయాలయ్యాయి. అవి ప్రమాదభరితమైనవి కావు. నీళ్లు పడటం వల్ల బొబ్బలు తేలవచ్చు. కృష్ణ ఆమెను బండిలో ఎక్కించి హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్లో మాణిక్యం బెడ్ సిద్ధం చేసి చకచకా కావలసిన ఏర్పాట్లు చేశాడు. కృష్ణ ఆవిడికి ఇంజెక్షన్ ఇచ్చాడు. గాయాలికి కట్లు కట్టాడు. ఆవిడికి కొద్దిసేపటికి మెలకువ వచ్చింది. బుజ్జీ, బుజ్జీ అస్పష్టంగా అంది. ఎలా ఉన్నారు? కృష్ణ పలకరించాడు. బుజ్జీ, ఆవిడ ఏడుపు గొంతుతో పిలిచింది. మెలకువ వచ్చిందా? మిమ్మల్నే కృష్ణ తట్టి పలుకరించాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని ఉన్న అపరిచిత యువకుడిని, ఆ పరిసరాల్ని అయోమయంగా చూసింది. మామ్మగారు ఎలా ఉన్నారు? మాణిక్యం గట్టిగా అడిగాడు. నేనెక్కడున్నాను? హాస్పిటల్లో. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవైనాయి. అయ్యో బుజ్జీ, ఒక్కసారి ఏడ్చేసింది. భయపడకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మందిచ్చారు, తగ్గిపోతుంది. ఇంతలో అడుగుల చప్పుడు, చీరెల రెపరెపలు వినిపించాయి. కృష్ణ తిరిగి చూశాడు. 4-5 ఆడవాళ్లు లోపలికి వచ్చారు. వాళ్ల మధ్య రాధ ఉంది. రాధ ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. లోపలికి రాగానే మంచం మీద పడుకుని ఉన్న శాంతమ్మని చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ రాధని చూడగానే లేచి పక్కకి తొలగి నిలబడ్డాడు. అమ్మా ఎలా ఉంది? మంచం మీద కూర్చుని ఆవిడిని పట్టుకుంటూ అడిగింది. ఆవిడ కళ్ళు తెరిచింది. బుజ్జీ అంటూ బావురుమంది. రాధ కళ్ళనీళ్లు బిగబట్టుకుంటూ ఆవిడిని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్లు కూడా ఆవిడిని ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగండం తప్పిందనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించారు. అయ్యో, కారపూస దొడ్లోనే వదిలేశాను. ఆ పాడు నల్లకుక్క అక్కడే చస్తుంది, ముట్టుకుందో ఏమిటో అంటూ వాపోయిందావిడ. పోనీలేమ్మా, పోతే పోయింది, నువ్వు బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ కృష్ణకి చూపిస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడుగాని రాధ కృష్ణని గమనించలేదు. మాణిక్యం కబురు తెలియగానే తను, డాక్టర్ గారు వెళ్ళి ఆవిడ్ని ఇక్కడికి తీసుకువచ్చిన వైనం చెప్పాడు. రాధ తలదించుకుని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండటానికి నిశ్చయమైంది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజులు ఊరిలో ఉన్న ఆడవాళ్లు చాలామంది చూడటానికి వచ్చారు. ఆవిడ ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడని, తన 2 చేతులకి కాళ్లకి ఆపరేషన్ చేసేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిలువలు పలవలుగా కథలుగా వర్ణించి చెప్పింది. ఇది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం అబ్బా
ఆపరేషన్ కూడానా? ఇంజెక్షన్ ఇస్తామని వెళితే ఆ సూది చూసి పిల్లి కూనలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజుల్లో కృష్ణతో బాగానే కబుర్లు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరెరే, ఈ ఊరు వచ్చి ఇన్నాళ్లై మాట మాత్రం కూడా చెప్పకపోతివి అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరికి వచ్చిన కొత్తలో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకప్ చేయించాడు. ఆవిడ ఊళ్ళో లేదని, బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. కృష్ణ ఆ తరువాత అసలు ఆ మాటే మరిచిపోయాడు. పద్మకి నేను ఇవ్వాళ్లే ఉత్తరం రాస్తాను. నువ్వు మాకు తెలిసిన అబ్బాయి అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. నన్ను చావు నుంచి కాపాడావు. నువ్వు రక్షించకపోతే నాకు మా రాధ పెళ్లి చూసుకునే యోగం ఉండేది కాదు. మా రాధ దిక్కులేనిదైపోయేది. ఆవిడ ముక్కు చీదుతూ అంది. మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మీకైన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని. నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనకు బాబూ, నీ రుణం నేను తీర్చుకోలేను. మా పక్కింటి నరసమ్మ ఇట్లాగే ఒళ్ళు కాలిపోతే వారం రోజుల్లో ప్రాణం పోయింది. పిల్లలు దిక్కులేని పక్షులైపోయారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మా రాధని చూస్తుంటే నా కడుపు చెరువైపోయింది కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇప్పుడేం కాలేదుగా, ఇక బాధపడకండి మామగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయనా, దాన్ని ఒక ఇంటిదాన్ని చేసేవరకు ఈ ప్రాణం నిలబడాలనే తప్ప బ్రతికి ఏదో బావుకోవాలనే ఏవ కాదు. ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల అలా పాఠాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించానే అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధని చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. అయినా చివరి మాటలు రాధ చెవిని పడినాయి. మొదలెట్టావా సోది అంది చిరుకోపంగా చూస్తూ. అబ్బే, నేనేం మాట్లాడలేదమ్మా. డాక్టర్గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసినవాడేనట. మనకి విషయం తెలియదు సుమా. పద్మ మన దగ్గరికి వెళ్లమని ఉత్తరం కూడా రాసిచ్చిందట. ఎంతైనా దానికి నేనంటే ఎక్కడ్లేని ఆపేక్ష. రాధ క్యారియర్ విప్పటం చూసి, మళ్ళీ అన్నం తెచ్చావా? ఇక్కడ అన్నం తిననని చెప్పానుగా అంది. ఈ పూటకి తిను, రేపింటికి వెళ్ళిపోదాం. నేను తినలేనమ్మా. అన్నమంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది. మీరిలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సహించదు నాయనా. అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను. అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజెక్షన్లు ఇస్తాను అన్నాడు. ఇంజెక్షన్లా? ఏమి వద్దులే, అన్నం తింటాన్లే అంది ఆవిడ చప్పున. ఒంటిమీద స్నానం చేసి 2 రోజులైంది. నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తింటం మా ఇంటా వంట లేదు. ఈ కాని పని ఇన్నాళ్టికి నేను చేస్తున్నాను అంది షనుగుతూ. ఆవిడ అన్నం తినసాగింది. రాధ ఆవిడికి అన్నం తినిపిస్తుంటే కృష్ణకు చూడముచ్చటగా ఉంది. రాధ తానే పెద్దయి ఆవిడే చిన్నైనట్టు కసురుతుంది. ఆవిడ చిన్న పిల్లలా మారాన్ చేస్తుంది. కృష్ణ మర్నాడు ఆవిడ్ని డిశ్చార్జ్ చేసేశాడు. వెళ్లే ముందు ఆవిడ, చూడు నాయనా, నువ్వు మా ఇంటికి తప్పక రావాలి. నాకు కాస్త తగ్గిన తరువాత మా ఇంట్లో భోజనం కూడా చెయ్యాలి. నేనే వంట చేసి పెడతాను. ఇదిగో నా చేతి గోంగూర పులుసు తిన్నావంటే పద పద అంది రాధ. అలాగేనండి అన్నాడు కృష్ణ. రాధ ఒక్కసారి కనీసం మర్యాదకైనా తనని ఇంటికి రమ్మని అనలేదు. 2 రోజుల అనంతరం కృష్ణ శాంతమ్మగారిని చూడ్టానికి వెళ్ళాడు. ఆవిడ అతని రానాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణ ఆవిడ గాయాల కట్లు విప్పి పరీక్ష చేశాడు. ఇక బ్యాండేజ్ అవసరం లేదని చెప్పాడు. ఆవిడ వంట ఇంట్లోకి చూస్తూ, రాధా, ఎవరొచ్చారో చూడు అంటూ కేకపెట్టింది. కృష్ణ ఆసక్తిగా చూశాడు, కాని రాధ బయటికి రాలేదు. డాక్టర్ గారొచ్చారు, కాస్త కాఫీ పెట్టు అంటూ పురమాయించింది. అమ్మా, కాఫీ తీసుకెళ్ళు అని కేకపెట్టింది. నువ్వు తీసుకురా ఆజ్ఞాపించింది. రాధ లోపల నుంచి రాలేదు. ఆవిడే లేచి వెళ్ళింది. కాఫీ గ్లాస్ తీసుకుని వచ్చింది. రాధకి తలనొప్పిగా ఉంది నాయనా అంది. కృష్ణ కాఫీ తాగుతూ ఇల్లంతా కలయి చూశాడు. ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాని ఆ పేదరికంలో ఒక హుందాతనం ఉంది.
ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. గుమ్మాలకి అల్లిక పరదాలు వేళ్లాడుతున్నాయి. మా రాధ చాలా బాగా అల్లుతుంది. ఇది అదే అల్లింది నాయనా. కుట్టుపని ఎంత బాగా చేస్తుందనుకున్నావు అంటూ అల్మైరా తెరిచి కుట్టినవి తెచ్చి అతని ముందు పడేసింది. కృష్ణ కుట్టుపని గురించి తెలియకపోయినా శ్రద్ధగా చూశాడు. కుట్టుపని చాలా నాజూగ్గా, ఎంతో ఏకాగ్రత ఉంటే కాని సాధ్యం కాదు సుమా అన్నట్టుగా ఉన్నాయి. నేనొస్తాను, మీకిక మందులేమీ అవసరం లేదు. కృష్ణ బ్యాగ్ తీసుకుని లేచాడు. అతను బయటికి వచ్చి సైకిల్ తీసుకుంటుంటే చిట్టి అక్కడికి పరిగెత్తుకు వచ్చింది. కవర్ ఒకటి అందించింది. ఏమిటిది అడిగాడు. టీచరమ్మగారిచ్చింది. టీచరమ్మగారిచ్చింది? రివ్వున మళ్లీ పరిగెత్తి వెళ్ళిపోయింది. అతను కనుబొమ్మలు ముడిచి కవరు తీసి చూశాడు. అందులో 10 రూపాయల కాగితం ఉంది. అతను సైకిల్ స్టాండ్ వేసి మళ్లీ లోపలికి వచ్చాడు. రాధ అక్కడ సన్నజాజి పూలు కోస్తోంది. ఏమిటిది? రాధకి 10 రూపాయల నోటు చూపిస్తూ అడిగాడు. మీ ఫీజు. నేను అడగలేదే. అడగకపోయినా ఇవ్వాల్సిన ధర్మం మాకుంది. కృష్ణ ఒకసారి ఆ 10 రూపాయల కాగితం వంక, రాధ వంక మార్చి మార్చి చూశాడు. నేనిచ్చిన మందులు హాస్పిటల్వి. దానివల్ల నాకేం ఖర్చు లేదు. కాని మీరు ఇంటికి వచ్చి చూశారు. దీనికైనా మేమివ్వాలి వెంటనే అంది. అతను కాస్త ఆగి అన్నాడు. నేను మీ ఇంటికి డాక్టర్గా రాలేదు. పద్మకి తెలిసిన బంధువుగా వచ్చాను. తీసుకోండి 10 రూపాయలు. ఇంకే మంచి కార్యానికైనా సద్వినియోగం చెయ్యండి. అతను ఆ కాగితం అక్కడ అరుగుమీద పెట్టి వెళ్ళిపోయాడు. రాధ అటే చూస్తూ నిలబడిపోయింది. 10 రోజుల అనంతరం శాంతమ్మగారు కృష్ణను భోజనానికి రమ్మని మరీ మరీ కబురు చేసింది. కాని అతను వెళ్ళలేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆవిడ స్వయంగా వచ్చింది. ఇదిగో, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. రాకపోయావంటే ఊరుకోను. పద్మకి మీ డాక్టర్ గారు మేం పిలిచినా పలకటం లేదు అని ఉత్తరం రాసేస్తాను అంటూ బెదిరించింది. ఆవిడట్లా రాసిందంటే పద్మచేత చివాట్లు తినాల్సి వస్తుంది. అందుకని మర్నాడు అతను తప్పనిసరిగా వెళ్ళాడు. అతన్ని చూడగానే శాంతమ్మగారు సంబరపడింది. వస్తావో రావో అని సంశయపడుతున్నాను సుమా. ఈసారి రాకపోతే ఈ వంటంతా నీ ఇంటికే తెద్దామని అనుకున్నాను. రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణను కూర్చోపెట్టి ఆవిడే స్వయంగా వడ్డించింది. రాధ ఇంట్లో లేనట్టుంది. అలికిడి లేదు. రాధ కోసం కృష్ణ కళ్ళు గాలించాయి. రాధ ఇంట్లో లేకపోవటం అతనికి కాస్త నిరాశే అనిపించింది. శాంతమ్మగారు కొసరి కొసరి వడ్డిస్తూ కబుర్లు అడుగుతోంది. కృష్ణకి తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరని తెలియగానే అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది. మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు కాని నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉంది? ఏమిటో, పల్లెటూరి వాళ్ళం. మోటు వంటలు తప్ప మీ బస్తీ తిళ్ళు రావు. గారెలు ఎలా ఉన్నాయి బాబూ? బాగున్నాయండి. అయితే ఇంకో 2 వేసుకో. వద్దండి. అతను చేతులు అడ్డుపెట్టే లోపలే ఆవిడ వేసేసింది. అవి తినేసరికి భుక్తాయాసం వచ్చింది. బాప్రే, ఇట్లా తింటే ఇక నా పని అయినట్టే అనుకున్నాడు లోలోన. మా రాధకి ఏదైనా మీ ఎరికిలో మంచి సంబంధం ఉంటే చెబుదూ. మా పిల్ల బిఏ పాస్ అయింది. వంట శుభ్రంగా చేస్తుంది. అల్లికలు వచ్చు అంది ఆవిడ. అలాగేనండి. అమ్మాయికి ఎలాంటి వ్యక్తి కావాలో కనుక్కోండి. దాని మొహం దానికేం తెలుస్తుంది అందావిడ. అమ్మమ్మ, అలా అనకండి. ఇప్పటి పిల్లలకి వారి మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ప్రమాదం. మీ రాధ మామూలు అమ్మాయి కాదని నా నమ్మకం. రాధ ఇంట్లో లేదని అతను జోరుగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నాడు. నా మొహం. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో ఉన్నవరకే వారి ఆధిక్యం. అత్తవారింటికి వెళితే ఏ ఆడపిల్లైనా ఒకటే. భర్త చెప్పినట్లుండాల్సిందే. మా రాధను నువ్వు చూశావు కదా, చాలా బుద్ధిమంతురాలు. చూడటం చూశాను గాని ఆ అమ్మాయి మనసేమిటో నాకు తెలియదుగా. మనసు తెలిసేదేముందయ్యా? వయసుకు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనసు ఒకటే ఆలోచిస్తుంది, పెళ్ళెప్పుడవుతుందా అని. మీరు మీ రాధని ఎలాంటి భర్త కావాలో అడగండి. చదువు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రూపం ప్రాధాన్యత, గుణం అవసరమా? దొరికింది సరిపెట్టుకోవాలి కానీ మనకు కావలసిన వ్యక్తి దొరుకుతాడా ఏమిటి? కొంతమంది అలా అని రాజీ పడగలరు. కాని మీ రాధ రాజీ పడుతుందని నాకు నమ్మకం లేదు.
మీరసలు అడిగి చూడండి. ఎందుకు అడగను? ఇప్పుడే అడుగుతా. రాధా, ఓ రాధా! ఆవిడ కేక పెట్టింది. రాధ పుస్తకం చేత్తో పట్టుకుని వచ్చి గది గుమ్మంలో నిలబడింది. రాధని చూడగానే కృష్ణ ఉలిక్కిపడ్డాడు. రాధ ఇంట్లోనే ఉందా? అతను నిశ్చేష్టుడైనట్టు చూశాడు. రాధని చూడగానే శాంతమ్మగారు, విన్నావా రాధా? ఏదో చెప్పబోయింది. విన్నాను. నా పెళ్లి మాట ఎవరి దగ్గర ఎత్తొద్దని ఎన్ని లక్షసార్లు చెప్పినా నువ్వు వినవు. నాకెవరూ సంబంధాలు చూడనవసరం లేదు. నా పెళ్లి నేను చేసుకోగలను అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కృష్ణకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తోచక గభాలన గ్లాసెత్తి మంచినీళ్లు తాగేశాడు. మా అమ్మాయి కాస్త కోపిష్టిదిలే నాయనా అంది ఆవిడ కూడా తెల్లబోయి అంతలోనే తెప్పరిల్లుతూ. ప్రియనేస్తాలు, ఇక్కడితో మధుర స్వప్నం 4వ భాగం పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి.